వారు అంకుటిత దీక్షతో పనిచేయాలని సిపి సివి ఆనంద్ సూచించారు. పోలీసులు రాజ్యాంగానికి విధేయత చూపాలన్నారు. పోలీసులు నిజాయితీగా న్యాయంగా పనిచేయాలన్నారు. ప్రజల మాన ప్రాణాలు కాపాడడంలో కర్తవ్యం నెరవేర్చాలని స్పష్టం చేశారు. పోలీస్ డ్యూటీ అంటే ఒత్తిడితో కూడుకున్నది అని ఆయన తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 8,047 మంది పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ పొందారని, ఇందులో 4,100 సివిల్, 3,685 మంది ఏఆర్, 2,028 కమ్యూనికేషన్స్, 18 మంది పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఉన్నారని సిపి సివి ఆనంద్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఇందులో నుంచి హైదరాబాద్ పోలీస్ శాఖకు 1,128 మందిని ట్రైనింగ్ కోసం కేటాయించినట్లుగా చెప్పారు. ఇప్పుడు 747 మంది దీక్షత్ పాసింగ్ అవుట్ పరేడ్ చేశారన్నారు. 3,081 మంది మహిళలు కానిస్టేబుల్స్ పోలీస్ శిక్షణ పొందారన్నారు. 1992లో నేను ఐపీఎస్ శిక్షణ పొందాను. పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. అప్పుడు 80 మంది ట్రైనీ ఐపీఎస్లు పాల్గొన్నాం. వర్షం పడుతున్నా పరేడ్ పూర్తి చేశామంటూ ఆనాటి విషయాలను గుర్తు చేశారు. సిపి శిక్షణ పొంది పోలీస్ శాఖలో 35 ఏళ్లు గడవబోతున్నారని, శిక్షణ పొందిన వారు అంకుటిత దీక్షతో పనిచేయాలని సూచించారు. పోలీసుల రాజ్యాంగానికి విధేయత చూపాలన్నారు. పోలీసులు నిజాయితీగా న్యాయంగా పనిచేయాలని తెలిపారు. ప్రజల మాన ప్రాణాలు కాపాడడంలో కర్తవ్యం నెరవేర్చాలన్నారు. పోలీస్ డ్యూటీ అంటే ఒత్తిడితో కూడుకున్నది అని తెలిపారు. కాగా తెలంగాణ పోలీస్ అకాడమీలో కానిస్టేబుల్స్ 4వ పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక 2 సంవత్సరాల కాలం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో పూర్తి చేసుకొని దాదాపు 8,000 మంది పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ పాసింగ్ అవుట్ పరేడ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జరుగుతూ ఉంది. హైదరాబాద్ సిటీ పోలీస్ లో 7,047 మంది 747 మంది కానిస్టేబుల్ ట్రైనీస్ ఆఫీసర్స్ పాసింగ్ అవుట్ పరేడ్ ఈ రోజు మనం చూసాము. ఈ అద్భుతమైన పాసింగ్ అవుట్ పరేడ్ ఏర్పాటు చేసిన డీసీపీసీఆర్ హెడ్ క్వార్టర్స్ రక్షిత, ఆమె ఆఫీసర్స్ అందరికీ ట్రైనింగ్ ఎవరైతే ఇచ్చారో అవుట్డోర్ స్టాఫ్, ఇండోర్ స్టాఫ్, వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా బ్రహ్మాండమైన పరేడ్ వారు ఆర్గనైజ్ చేశారు. అయితే శిక్షణ సమయంలో వారికి అనేక అంశాలపైన శిక్షణ ఇవ్వడం జరిగింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో సిఆర్పిసి, ఐపీసీ, ఇప్పుడు దాన్ని బిఎన్ఎస్ఎస్ రూపంలో మనము గుర్తిస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలి, క్రైమ్ సీన్ ప్రొటెక్షన్ కానివ్వండి, దర్యాప్తు చేసే రకం, తీరు, అనేక నేరాలు, దానికి తగిన చట్టాలు, సెక్షన్స్ ఆఫ్ లా, మరి పోలీస్ క్రిమినల్ ప్రొసీజర్స్ ఏవైతే కోర్టు ముందు నిందితుల్ని మనం ఏ విధంగా అదుపులో తీసుకోవాలి, ఏ విధంగా కోర్టు ముందు హాజరుపరచాలి, అదే కాకుండా ఎవిడెన్స్ కలెక్షన్ ఏ విధంగా చేయాలి, ఇదో అంశం. అయితే ఇంకో అవుట్డోర్ భాగంలో ఫైరింగ్ కానివ్వండి, డ్రిల్ కానివ్వండి, లాఠీ డ్రిల్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా వారికి నేర్పించడం జరిగింది. సో 9 నెలల తర్వాత ఈ పాసింగ్ అవుట్ పరేడ్ ఏర్పాటు చేశారు. దీంట్లో అనేక అంశాలపైన నేను కూడా వారికి ప్రస్తావించాను, కొన్ని సూచనలు చేశాను. ఏదైతే ప్రమాణం వారు చేశారో ఓత్